జీవితంలో కష్టాలు తలెత్తినప్పుడల్లా లేదా సంక్షోభ సమయం వచ్చినప్పుడల్లా చాలామంది ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. హనుమంతుణ్ణి ప్రార్థిస్తే ధైర్యం వస్తుంది, భయం తొలగిపోతుంది, మనసులో ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి. హనుమంతుడు త్రేతాయుగంలో జన్మించాడని చెబుతారు. కానీ హనుమంతుని కీర్తి మాత్రం ఆ తర్వాతి యుగాల్లోనూ విస్తరించి ఉంది. హనుమంతుడు చిరంజీవి. చిరంజీవి అంటే మరణం లేనివాడని అర్థం, ఎప్పటికీ జీవించి ఉండేవాడు అని. త్రేతాయుగంలో హనుమంతుడు రాముడికే తన సేవను అంకితం చేశాడు. కానీ త్రేతాయుగం ముగిసినా హనుమంతుడు మాత్రం జీవించే ఉన్నాడు. అతి సుందరమీ బంధము, అద్భుతమీ అనుబంధము, యుగములు వేచిన దేహము, కనుగొన్నది తన ప్రాణము. ద్వాపరయుగంలో అర్జునుడు తన పరాక్రమానికి గర్వపడినప్పుడు హనుమంతుడు అతని అహాన్ని పోగొట్టాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు అర్జునుడి రథంపై ఉన్న జెండాపై ఉన్నాడు. కలియుగంలో యజ్ఞశక్తి కాని, తీవ్రమైన తపస్సు కాని లేవు. కాని రాముడి నామాన్ని, హనుమంతుడి భక్తిని గుర్తించుకోవడం చాలా ఫలాలనిస్తుంది. హనుమంతుడి ఉనికి నేటికీ దేవాలయాలలో, మంత్రాలలో, చాలీసాలోని ప్రతి పదంలో నిక్షిప్తమై ఉంది. కష్ట సమయాల్లో ఎవరైనా జై బజరంగబలి అని పిలిచినప్పుడు వారికి తెలియకుండానే కష్టం నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. ఆయన రామభక్తుడు మాత్రమే కాదు, ఎక్కడ విశ్వాసం ఉంటుందో, ఎక్కడ సేవ ఉంటుందో, ఎక్కడ నిజమైన పిలుపు ఉంటుందో అక్కడ ప్రతి హృదయంలో ఆయన నివసిస్తారు. ప్రతి యుగంలో హనుమంతుడి శక్తి ప్రతిధ్వనిస్తూనే ఉంది. భక్తి ఉన్నంత వరకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.